యోహాను సువార్త 15:16 ఇలా రాయబడింది, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచినట్టుకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని అని. ఇక్కడ యేసుప్రభు వారు లోకంలో నుండి మనల్ని ఏర్పరచుకోవడానికి 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి, మనకు ఎన్నో ఈవులు అనుగ్రహించాలని, వాటిని మనం అడిగి పొందుకోవాలని ఎదురు చూస్తున్నారు. దేవుని దగ్గర ఎన్నో ఈవులున్నాయి. ఆయన దగ్గర ఉన్నవన్నీ ఆయనతోనే ఉండిపోతే వాటి విలువ ఏముంటుంది? అవి మనకిస్తేనే కదా ఆయన మహిమ ఏంటో చూడగలము, ఆయన మహిమకు కీర్తిని తేగలము. కాబట్టి మన తండ్రి ఎవరు వచ్చి వాటిని అడుగుతారా అని ఎదురు చూస్తున్నారు. అడిగిన వాటిని ఆయన మనకు అనుగ్రహించటానికి ఆయనైతే ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. కానీ అవి యేసుక్రీస్తు పేరట అడగాలని సూచించబడింది. అవి శ్రేష్టమైన ఈవులని యాకోబు 1:17 పేర్కొనబడ్డాయి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని యాకోబు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనమే ప్రథమ ఫలం. కాబట్టి ప్రతి వరం మనం పొందుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. తరువాత మనల్ని ఏర్పరచుకోవడానికి 2వ కారణం, మనం పొందుకున్న వాటితో వెళ్ళి ఫలించాలని, ఆ ఫలము నిలిచి ఉండాలని ప్రభువు మనల్ని ఏర్పరచుకున్నట్లుగా అక్కడ మనం చదవగలం. ఆయన దగ్గర నుండి ఏదైనా పొందుకున్నామంటే తరువాత మన ప్రభు ఎదురు చూసేది ఏంటంటే మనం పొందుకున్న వాటిని ఉపయోగించాలి అని. వేటి కొరకు ఉపయోగించాలని ఆలోచిస్తే ఫలించుట కొరకు అని అక్కడ మనం చదవగలం. అంటే ప్రేమించుటకు, సంతోషించుటకు, సమాధానపరచుటకు, దీర్ఘశాంతం కలిగి ఉండడానికి, దయ చూపించుట కొరకు, మంచి పనులు చేయడం కోసం, సాత్వికమైన మనస్సు కలిగి ఉండటం కోసం, విశ్వాసంలో వృద్ధి చెందటం కొరకు, ఆశా నిగ్రహం కలిగి ఉండటం కోసం, అన్నిటికీ మించి విశ్వాస ఫలమైన రక్షణ పొందుకోవడం కోసం. మనకివ్వబడిన ఈవులన్నీ వీటి కొరకు వాడాలని ప్రభు కోరుతా ఉన్నారు. మరి ఈ సంగతులు మీకు తెలుసా? మీరు గ్రహించారా?